మీ మదర్, సొంత మదరు ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా నిన్ను కూడా అక్రమ సంబంధంలోకి దించాలని ప్రయత్నించారు. అవును సార్. నన్ను కూడా ఆయనతో పడుకోమని అన్నారు. నా వల్ల అవ్వదు అన్నందుకు నన్ను కూడా చంపడానికి ట్రై చేసింది. నువ్వు ఫైనల్‌గా ఏం న్యాయం చేయాలని కోరుకుంటున్నావు? అంటే తన నుంచి మీ మదర్‌ని కాపాడమని కోరుకుంటున్నావా? లేదంటే వాళ్ళిద్దరికీ ఏమైనా శిక్ష వేయమనంటావా? నా వాళ్ళకిద్దరికీ శిక్ష వేయాలి. ఎందుకు అంటే నన్ను కూడా ఎలా పడుకోమంటది? కన్న తల్లే పడుకోమంది అంటే బయట సొసైటీ వాళ్ళు ఎలా ఊరుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఈవిడ ఎలా అందంటే బయట వాళ్ళు కూడా నాతో పడుకో, నాతో పడుకో అని అంటారు. నేను చెప్పకపోవడం ఏంటి? నాకు మా గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన పిలిచి చెప్దామని అక్కడ వరకు తీసుకెళ్తే ఆయన ఏమన్నారు తెలుసా? రూమ్‌కి వెళ్దామా అన్నారు. అది ఎలా ఉంది చెప్పండి? నేను అప్పటికే అన్నాను. అంటే ఈ విషయంలో రాజకీయ పలుకుబడి ఏమన్నా ఉపయోగించారనుకుంటున్నావా? పలుకుబడింది. అవును. నాయకర్ గారు చేతిలో ఉన్నారు కదా! ఆయన వల్ల ఫోన్ చేసి వదిలిపిచ్చేసుకున్నారు. హ్మ్. నేను పోలీస్ కేస్ పెట్టిన తర్వాత కూడా అలా ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి మీరే. పొ ఆయన ఉండొచ్చు. ఆయన డబ్బులు ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. కానీ నా నా దృష్టిలో చేసింది తప్పే కదా! మీకు కూడా తప్పు అనిపిస్తుంది కదా! కానీ నాకే ఎందుకలా చేయాలి?